రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల క్లియర్స్ ప్రక్రియను సర్కార్ స్పీడప్ చేసింది. గ్రామాల వారీగా పనులు పెండింగ్ బిల్లుల వివరాలు ఇవ్వాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలిచ్చింది. ఇక దశల వారీగా బిల్లులు క్లియర్ చేసేలా కసరత్తు చేస్తుంది రేవంత్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల్లోని పెండింగ్ బిల్లుల క్లియర్స్ పై కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. పెండింగ్ బిల్లుల వివరాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది పంచాయతీరాజ్ శాఖ. పంచాయతీల వారీగా పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఎప్పుడు పూర్తయ్యాయన్న సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకు గ్రామాల్లో చేపట్టిన పనుల్లో 588 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నట్లు తేలింది. వీటిని దశల వారీగా క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో వీధి లైట్ల నిర్వహణ, డ్రైనేజీ కాలువల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, మన ఊరు మనబడి, పల్లె ప్రగతి, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలు చేపట్టారు. వీటికి సంబంధించిన కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉండటంతో మాజీ సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో చెల్లించవలసిన బిల్లులు 1200 కోట్లకు పైగా ఉన్నాయి. ఇందులో రేవంత్ సర్కార్ 750 కోట్లు క్లియర్ చేసింది. పెండింగ్ బిల్లుల క్లియర్స్ పై కొందరు మాజీ సర్పంచులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అప్పటికే పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించింది. వీటిని దశల వారీగా క్లియర్ చేసేలా ప్రణాళిక రెడీ చేసింది. గత 5 ఏళ్లలో స్థానిక సంస్థలకు బీఆర్ఎస్ హయాంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 10,170 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో 5,988 కోట్లను రిలీజ్ చేసిన కేసీఆర్ సర్కార్ 4,181 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. సొంత అవసరాలకు వాడుకున్నదని మాజీ సర్పంచులు ఆరోపిస్తున్నారు.